కాకినాడ జిల్లా ప్రతిపాడులో దివంగత నేత స్వర్గీయ వరపుల రాజా 51వ జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన వరపుల రాజా విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గం ప్రజల మనస్సులో రాజా ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ కు అత్యంత సన్నిహితముగా రాజా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. అటువంటి మహానేత మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల సాధన కోసం ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తమ వంతు సహకారం కూడా అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వనమడి కొండబాబు, యనమల దివ్య, పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఈరోజు ఒక గుర్తు చేసుకోవాల్సిన విషయం, అందరికీ బాధాకరమైన విషయం అయినా సరే, ఎప్పటికీ ఎవరిని అడిగినా సరే నాకు పెద్దగా డైరెక్ట్ పరిచయం లేకపోయినా సరే, జిల్లాలో ఏ పొలిటీషియన్తో ఏ పొలిటికల్ గురించి మాట్లాడినా సరే నాకు అత్యంత మిత్రుడు రాజేంద్రని చెప్తుంటారు. ఎలాగంటే అది ఆయన మనసు, అంటే ఆయనకున్న మనసు అటువంటిది. ఎవరినైనా చాలా ఒక ఆప్యాయతగా పిలిచే వ్యక్తి, ఆప్యాయత పలకరించే వ్యక్తి. ఎప్పుడు ఉంటుంది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ దారంటే ఎవరు ఏ పొలిటీషియన్ అయినా సరే అక్కడ గోల్జీగా వెళ్ళదని చెప్పిన ప్రతి ఒక్క పొలిటీషియన్ అలాగే అంత ఒక కుటుంబ సభ్యులుగా హోస్ట్ చేసే వ్యక్తికి ఈరోజు మనలో లేకపోవడం ఇంకా బాధాకరమైన విషయం. కానీ ఆయన అంటే ఎలా చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ప్రభ గారు మాత్రం ఈ పచ్చిపాడు నియోజకవర్గాన్ని ప్రతిరోజు ఇద్దరు పిల్లల్ని అమెరికాలో ఉన్నా సరే ఆవిడ అక్కడికి వెళ్ళి ఉండే అవకాశం ఉన్నా సరే అన్నీ మానేసి ఇక్కడ ప్రజల్లోనే ఉండి నియోజకవర్గ అభివృద్ధిని చేస్తూ ఆయన ఉంటే ఎలా చేస్తారో అలాగే ఎప్పుడు కూడా చేస్తూ ఉంటున్నారు. సో దీన్ని ఆలోచించిన అందరికీ కూడా నా హృదయపూర్వక అందరికీ నమస్కారాలండి. ఈరోజు స్వర్గీయ శ్రీ వరపుల రాజా గారి యొక్క 51వ జయంతి. ఈ జయంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. వారి కుటుంబం మొదటి నుంచి రాజకీయ కుటుంబం. వీరు కూడా 2004 నుంచి ఖచ్చితంగా రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఒకసారి ఎంపీగా ప్రజలు ఎన్నుకోవటం, అదేవిధంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ కానీ కానీ ఎంతో సేవ ప్రజలు చేయడం జరిగింది. వాటన్నిటికంటే కూడా కాన్స్టిట్యున్సీలో శాసనసభ్యులు కాకపోయినా అనేక మంది అనేక సేవలు చేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఈరోజు వారి యొక్క సత్యమణిని సత్యప్రభ గారిని మీరు శాసనసభ్యులుగా ఎన్నుకోవటం, వారి స్ఫూర్తి ఏదైతే ప్రజలకు చేయాలని వారు ఆశించారో ఆశయాలన్నింటినీ ఈరోజు సత్యప్రభ గారు ముందుకు తీసుకుపోతున్నారు. వాడు కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ఈరోజు ఎంతో అభిమానాన్ని సంపాదించుతున్నారు. వారి యొక్క ఆశయాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకుపోతే అదే వారికి మనం సమర్పించే నివాళి. అందుకని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, ప్రతి ఒక్కరు సహకరించాలి. అదేవిధంగా ప్రభుత్వం పరంగా కూడా వారి ఆశయాలు ఏదైతే ఆశించారో ప్రజలకు సేవ చేయడానికి వాటిన్నిటి ముందుకు తీసుకురావడం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేము అది కలిసి పనిచేయడం ఒక విషయం పరిచయం జరిగింది. మీరు ఎన్నికలు రాకముందు నుంచే ఈ ప్రతిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ తెచ్చుకుని రాబో కాలంలో మంచి నాయకులు వచ్చారని చెప్పి సభలో మా నిన్న కూడా చెప్పుకోవడం జరిగింది. ఆయన కూడా అలాగే సేవలు చేసి మరి దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం, మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా సత్యప్రభ గారికి ఇచ్చి మీరందరూ కూడా మరి చేదోడు వాతావరణం నడిపిస్తా ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. రాబోయే కాలంలో కూడా సత్యప్రభ గారి తోడు ఏడైంది మీ ముందుకు నడిపించాలి. ఆ భగవంతుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని చెప్పి కూడా ప్రార్థిస్తా ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
జీవితంలోనూ మరొకరి జీవితంలో వెలుగు చూపవచ్చు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా మెడికోవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, కాకినాడ జిల్లా ప్రతిపాడులో దివంగత నేత స్వర్గీయ వరపుల రాజా 51వ జయంతి సందర్భంగా మెగా జాబ్ మేళా రక్తదాన శిబిరం. ప్రతిపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన వరపుల రాజా విగ్రహాన్ని ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తదితర ప్రముఖులు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు హత్యకు పాల్పడిన 2 ట్రాన్స్జెండర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన 3వ పట్టణ సిఐ కేవీఎస్ సత్యనారాయణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.